అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు గారికి, మా గురువర్యులు ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్కి, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, సాహితీ అభిమానులకు నా నమస్కారాలు. ఆధునిక తెలుగు సాహిత్యంలో కథానిక అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. మానవ జీవితంలోని ఏ చిన్న సంఘటన గొప్ప కళాఖండంగా మార్చగలిగేది కథానిక. తెలుగులో ఈ కథానిక 20వ శతాబ్దం తొలి దశలో పుట్టినప్పటికీ రాయలసీమలో కథానిక పుట్టడానికి చాలా సమయం పట్టిందని మనందరం భావించాం. కానీ 1918లోనే రాయలసీమలోని కర్నూలులో కథానిక పుట్టిందని, ఆ కథానిక పేరు కడపటి పైస అని పరిశోధకులైనటువంటి సంగిశెట్టి శ్రీనివాస్, తవ్వ వెంకటయ్య లాంటి వారు తేల్చారు. మరి అనంతపురం జిల్లాలో కథానిక ఎప్పుడు పుట్టింది అని పరిశీలిస్తే 1941లో జి రామకృష్ణ రాసినటువంటి చిరంజీవి అనే కథ మొదటి కథగా ఆచార్య రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి సారు కథాంశం అనే తన విమర్శా గ్రంథంలో పేర్కొన్నారు. అయితే పప్పూరు రామాచార్యులు గారిచే నడవబడినటువంటి శ్రీసాధన పత్రికలో 1920 నుండి 1926 నుండి 40 వరకు మొత్తం 20 కథలు వచ్చాయి. ఆ 20 కథల్ని రాయలసీమ కథలే రాశారు. అందులో ఒక చిన్న కథ అనేది మొదటి కథ. ఆ కథను రాసిన రచయిత పేరు లభ్యం కాలేదు. కానీ ఆ కథలోని స్థలకాలాదులను బట్టి చూస్తే ఇది అనంతపురం జిల్లా కథగానే పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఇది కాక పిఎస్ ఆచార్య దాహపు దొంగ అనే కథను, విద్వాన్ విశ్వం, బడి పంతులు, మగ మహారాజు అనే కథని ఆరు శేషాచార్యులు, యాగటి వెంకటరావు వీళ్ళంతా కూడా అనంతపురం జిల్లా కథకులే. వీరి తర్వాత జి రామకృష్ణ 1941లో చిరంజీవి అనే చిన్న కథను రాసి, తర్వాత 1952లో గాంధీ అవసరం అనేటువంటి కథానికను రాశాడు. విచిత్రం ఏమంటే అనంతపురం జిల్లాలో కథలు రాస్తున్న వాళ్ళంతా కూడా శూద్రులే కావడం, గ్రామీణ ప్రాంతాల నుండి శ్రమజీవన కుటుంబాల నుంచి వచ్చిన వారు కావడం మనం గమనించాలి. వీరి కథల్లో మధ్యతరగతి ప్రజల నిత్య నైమిత్తిక కర్మలు, పండుగలు, పబ్బాలు, గ్రామ రాజకీయాలు, వలసలు, కరువు, ముఠా కక్షలు, రైతాంగ సమస్యలు ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఈ కథలన్నింటినీ మీరు కొన్ని కేటగిరీలుగా వింగడించుకొని వివరిస్తాను. ఒకటి వ్యవసాయంపై వచ్చిన కథలు. రైతు వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. ఆనందమైన శ్రమ, పెట్టుబడులు అన్ని నిష్ఫలమై ఏడు రైతాంగం, రైతులు పై రుణభారం పెరిగిపోయి రైతాంగం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోతుంటే ఈ నేపథ్యంలో సింగమయ్య నారాయణ గారు ఊవి, జూదం, విముక్తి, అడుసు అనే కథలను రాస్తారు. శాంతినారాయణ గారు తాళుయ్యలు, పల్లెరు పూలు, దళారి, కళ్ళమైపాయ, బండి నారాయణ స్వామి గారు వానరాల రంకే, జి వెంకటకృష్ణ సొంతేర్లు, రాయుడు, హైన, తరిమల అమర్నాథ్ రెడ్డి గారు సరికొత్త కట్ట, బాలుడు ఆంజనేయులు, కళ్ళ సైన్యం, మొగ్గజడ, ఈ కథలన్నీ పుట్టుకొచ్చాయి. ఈ కథల్లో సింగమయ్య నారాయణ గారు రాసినటువంటి అడుసు కథను చూస్తే చీనికాయలు పండించిన రైతు ఇక్కడ గిట్టుబాటు ధర లేక నాగపూర్కు చీనికాయలు తీసుకుపోతే ఆ మార్కెట్ మాయాజాలానికి ఆ రైతు నిరాశ నిస్పృహలకు లోనై ఈ దేశంలో
ఏ వస్తువును ఉత్పత్తి చేసేవాడైనా వాడి వస్తువుకు వాడి ధర నిర్ణయించుకుంటాడు. ఒక్కడికి మాత్రం ఆ హక్కు లేదు, ఆ ఒక్కడు రైతే. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటకు ఎవడ ధర నిర్ణయిస్తాడు అనే మాటలు పాలకులకు కనువిప్పు కలిగిస్తాయి, సమాజాన్ని ఆలోచింపజేస్తాయి. చాలా శక్తివంతమైనటువంటి మాటలు. వలస కరువులపై వచ్చిన కథ చూద్దాం. మన దేశం ప్రధానంగా వ్యవసాయ ప్రధానమైన దేశం. ఈ వ్యవసాయ ప్రధానమైన దేశంలో 180% మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాభావం, హైబ్రిడ్ సీడ్స్ వల్ల రైతులు నష్టపోయి వ్యవసాయం సంక్షోభ స్థితిలోకి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే మరి శాంతినారాయణ గారు నమ్ముకున్న